అది వెలిగిన తర్వాత ఒక్క ఫోటో తీయండి. రే తీరా. జోహార్ బాబు జగజీవన్ రావు. జోహార్. చెప్పండి. జోహార్ బాబు జగజీవన్ రావు. జోహార్. 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 అలా కాదు, ఇది మా సోదరుడు ఇక్కడ నాకు మా నేటివిటీ కాబట్టి మా సోదరుడికి పెడుతున్నారా. ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొని ఒక దళిత నాయకులుగా మనం గంటల ప్రసంగాలు చేసినా కూడా అద్భుతమైన ప్రసంగం అంతకు మించి మన శేఖర్ చేశారు. చాలా సంతోషం. నిజంగా చక్కటి మనకి ఏ వ్యవహారాలను కూడా సామరస్యంగా శాంతియుతంగా మనం చేసుకున్నాం. మనకి స్టేట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ అందరూ సపోర్ట్ మనకు ఉంది. దయచేసి ఎవరు కూడా ఎటువంటి మీకు సమస్య వచ్చిన తొందరపాటు చర్యలు వల్ల ఇబ్బందులు పడడం తప్ప దయచేసి ఎవరు కూడా ఉండాలని అందరికీ తెలియజేస్తాను. త్వరలో ముఖ్యంగా ఆలోచన ఉన్న కొంతమంది వారు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. మనకు కూడా సపోర్ట్ ఉంది. మన అందరం మనసులో కొంచెం ఎమోషన్స్ ఉంటా ఉంటాయి. ఇప్పుడు చాలామంది కుర్రోళ్ళు మన ఏరియా నుండి గల్పుకెళ్దాం ఏదో ఒకటి మన కార్యక్రమాలు తీసుకుంటాం. మీ గ్రామం కూడా మంచి గ్రామం. ఇక్కడ ఎక్కడ వేరే ఇష్యూస్ కూడా మనకి ఎక్కడ ఏం లేవు. మీ నాయకులు కూడా మీ గ్రామ పెద్ద నాయకులు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఆవేశపడకండి. కూర్చొని మాట్లాడుకుని చెప్తున్నాం కదా, కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆవేశపడితే లేనిపోయిన కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మనుషుల మధ్య దూరం పెరుగుతుంటుంది. రోజు రోజుకి మనం మనుషుల మధ్య దూరాన్ని తగ్గించుకోవాలి. మనం ఇంకా దగ్గరగా మెలగాలి అంతే తప్ప దూరాన్ని మనం పెంచుకోవడానికి కాదు. ఇలాంటివన్నీ చేసుకోవడం దేనికంటే రోజు రోజుకి మనందరం దగ్గర అవ్వాలి. మనుషుల దగ్గర అవ్వాలి. మనలో ఉన్న ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉండాలి. మనందరం కూడా ఆనందంగా ఉండాలి. అదే మన భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మన రాజ్యాంగం రూపకర్తలు కానీ అవన్నీ కూడా ఆ విధంగా సెటప్ చేశారు. మనం కూడా చిన్నప్పటి నుండి అట్లానే కదా చదువుకున్నాం స్కూల్స్లో. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా తమ్ముడు బాలాజీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ చక్కగా వారితో మానిటరింగ్ చేసి రోడ్డు పక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరం మరి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళవలసి ఉంది. రాత్రి జరిగిన సంఘటన పైన మనం ఒకసారి అక్కడ చర్చించాం. దయచేసి అక్కడ రాత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి మన పెద్దలు కూడా ఉన్నారు. మాట్లాడి సమస్య పైన మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన నాయకులంతా కూడా చిత్రపటానికి ఆనంద్ గారు, మరి చూడండి రాజు గారు, సురేష్ గారు, సత్యనారాయణ గారు, జిఆర్ఓ గారు, హరి గారు, పైన అయింది అక్కడ ధనరాజు గారు, యార్లగడ్డ ఉమ్మడి బాబు రాజేష్ గారు, ప్రతి ఒక్క